మహాదేవుడును మన ప్రభైన యేసుక్రీస్తు అయిన దేవాది దేవుని యొక్క మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతగా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా, ఎంతగా హృదయపూర్వకంగా నా అంతరంగంలోంచి అంతరంగం దేవుణ్ణి ఘనపరుస్తున్నామా, మనం దేవుణ్ణి ఎక్కడ ఎంచిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కానీ మనం పేరు చెప్పుకోవడము తప్ప దేవునికి అవమానకరంగా జీవించటటువంటి చాలా విషయాలు జరుగుతున్నాయి. చాలామంది దేవుణ్ణి నమ్మినాం అని చెప్పి మనం ప్రత్యేకింపబడిన వారమైనప్పటికీ అనేకమైనటువంటి శాపాల్లో పాపాల్లో పడుతూ మోసం చేస్తున్న అటువంటి వారిగా ఉంటున్నటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండమంటాడు. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లుతారు, దీవించబడతారు. ఈ లోకము పరలోకమును కూడా వారు స్వతంత్రించుకుని వారి జీవిత యాత్రను ముందుకు సాగటానికి కూడా దేవుడు మహా కృప చూపుతాడు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. ఏమంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. అంటే నీవు నడిచినప్పుడు నీ అడుగులు త్రొట్టిల్లవని, నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. అలాగే మనం 10వ వచనం నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతావు. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం మనం నడుచుకుంటే, దాన్ని విని దాన్ని అభ్యసించి దాన్ని మనం హృదయంలో నిలుపుకుంటే మనము దీర్ఘాయుష్వంతులు అవుతామని చెప్తూ ఉన్నాడు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుతానంటున్నాడు, యథార్థ మార్గములో నిన్ను నడిపించుదును అని సెలవిస్తున్నాడు. అందుకే మన పాదములు కూడా నడిచినప్పుడు త్రొట్టిల్లకుండా ఆయన కాపాడేటువంటి దేవుడు, ఇరుకును పడకుండా మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన కాపాడి నడిపించేటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి చెవియొగ్గక, వాక్యానుసారమైన నడవక మనకు రావాల్సినటువంటి ఆ దీవెన ఆశీర్వాదం అనేది కోల్పోతున్నాం. ఈ రోజు నుంచి అయినా సరే ఈ మాటలు వింటున్నాం. మనం విని అభ్యాసించి దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలు విని అభ్యాసించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతావని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనము దాని యొక్క కృప ఆదరణ కలిగి ఉంటే గొప్ప దీవెనను మనం పొందుకుంటామని దేవుడు మనకి సెలవిచ్చిన ప్రకారముగా మనము దేవుని యొక్క మాటను విని ఆ ప్రకారంగా నడుచుకుందాం. ఈ యొక్క మాటలు వింటున్నాం మనమందరం కూడా. దీన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేల స్తుతి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా, ఈ గృహంలో ఏ విధమైనటువంటి శోధనైనా, కష్టమైన బాధైన, వేదనైన, వీరికైన ఇబ్బందులైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకము తాకునుగాక. ప్రతి కాడి విరగొట్టబడునుగాక. ప్రతి అంధకారంలో చీకటి కట్టను కూడా తెగిపోనుగాక. ఇప్పుడే పరుగులెడుతున్నప్పుడు అడుగులు వారు వెళుతున్న పనుల్లో, త్రోవల్లో అడుగులు స్థిరపడక ప్రభా, త్వరపడకనైనా తండ్రి యేసయ్య, మీరు పట్టుకుని ఆదుకుని రక్షించి నడిపించండి ప్రభా. మీ కృప దయచేయండి. నీ బిడ్డలు నిన్ను నమ్ముకున్న ప్రజలందరినీ కూడా ప్రభా, ఏ పనుల మీద, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద వెళ్తున్నారో వాటన్నిటి విషయంలో దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ఈ యొక్క నైనా తండ్రి అభ్యసిస్తున్నటువంటి ఈ మాటలు విని నడుచుకున్నటువంటి వారిని దీర్ఘాయుష్వంతులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన కొట్టివేయబడునుగా, ప్రతి కాడి విరగొట్టబడునుగాక.
అయ్యా మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సమస్త దయాకరణ మీరు దీవించమని, గర్భాలు లేని వారి గర్భాలు తెరవని, వివాహం కాని వారికి వివాహాలు కలిగించండి. నీ కృప నీ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అభ్యసించి నడుచుకునే కృప చూపించండి అయ్యా. నీ సేవకులు నీ సేవకులను ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్న వారి మీద అస్తమించి నీ కృప నీ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు వారిలో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నైనా రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు, ప్రజలు నైనా పరిపాలించే వారు నైనా తండ్రి వారికి మంచి జ్ఞానముతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారు నైనా తండ్రి కుంటువారు ఉన్నారు, గుడ్డువారు, ఓచకాలి చేతులు వారు, అనేక అంగహీనులు ఉన్నారు. వారందరి పట్ల మీరు సహాయం చేయండి. అలాగే నా తండ్రి ఇంకా ప్రభు నేను యెరూషలేము ఒక పట్టణం సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ మహిమ నీ కృప నీ ఆదరణ దయచేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ ప్రార్థనలు వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మహిమ పొందుకోమని యేసయ్య సర్వశక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ. ఆమేన్.